6 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. కేఎన్ఆర్ స్కూల్ గత 10 ఏళ్లుగా వార్తల్లో నిలిచినటువంటి పాఠశాల. ఎందుకంటే బెస్ట్ విద్యార్థులు, నాణ్యమైనటువంటి పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులను తయారు చేసినటువంటి స్కూల్గా ప్రసిద్ధిగాంచింది. ఈ స్కూల్లో చేర్పించడానికి పోటీ పడేటువంటి పరిస్థితి. అటువంటి స్కూల్లో నిన్న జరిగినటువంటి ఘటన మొత్తం కూడా జిల్లా మొత్తం కూడా ఆలోచింపజేస్తుంది. పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. అయితే ఒక విద్యార్థి 9వ తరగతి చదివేటువంటి ఒక విద్యార్థి ఇక్కడ ఆడుకుంటూ ఉండగా ఒక లెంటిల్ కూలీ విద్యార్థి చనిపోవడం జరిగింది. 9వ తరగతి చదివేటువంటి విద్యార్థి గురు మహేంద్ర అనేటువంటి విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. 14 సంవత్సరాల విద్యార్థి. ఈ విద్యార్థి చనిపోవడానికి అసలు కారణం ఏంటి? ఇక్కడ నాణ్యమైనటువంటి నిర్మాణం చేపట్టకపోవడమే అని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది అనేటువంటి విషయంపై మాట్లాడేందుకు మనతో స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు నిన్న ఏం జరిగింది, బాలుడు ఏ విధంగా చనిపోయాడంటారు? నిన్న స్కూల్ బెల్ కొట్టేశారు, లాంగ్ బెల్ కొట్టారు. పెట్టిన తర్వాత ఎవరు పట్టుకొని వెళ్ళగలుగుతున్నారు. ఈ పిల్లవాడు ఇక్కడికి వచ్చి అదే చెప్పు లేదు అక్కడ ఉన్నాయని దాన్ని పట్టుకున్న తర్వాత అది అతని మీద పడి చనిపోయిన వెంటనే హెచ్ఎం గారికి తెలిసి హెచ్ఎం గారు స్థానికులకి కొంతమంది అధికారికి తెలియజేసి వచ్చి అతన్ని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత చనిపోయాడు. తర్వాత అందరికీ తెలిసింది. కానీ టీచర్ల పాపం ఆయన హెడ్ మాస్టర్ హెచ్ఎం గారు ఏంటంటే 2000 మంది స్ట్రెంత్ ఉన్నారు స్కూల్లో, మాకు రూములు సరిపోలేదని గత 5 సంవత్సరాల గవర్నమెంట్ మొరబెట్టుకుంటే స్థానిక ఎమ్మెల్యే గారు కొట్రమ సేదరెడ్డి సలహాలతో సూచనలతో ఈ శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత ఆయన పార్టీ మారిన తర్వాత గవర్నమెంటు ఎంత నిర్లక్ష్యంగా వచ్చిందంటే ఈ రోజుకి కూడా 20 గదులు కట్టుంటే ఒక్క గది కూడా పూర్తి చేయాలి. ఒక్క గది అయినా పూర్తి చేసి ఉంటే అసలు సమస్య వచ్చి ఒక్క గది పూర్తి చేయాలి. 4 నేడు కింద ఎంతో డబ్బులు గవర్నమెంట్, ప్రజల డబ్బు గవర్నమెంట్ న్యాయం చేసింది. అప్పటికి హెచ్ఎం గారు ఎన్నోసార్లు తిరిగిన గవర్నమెంట్ మొరబెట్టుకుని, అయ్యా 50 మంది టీచర్స్ కావాలా, 20 మంది టీచర్స్ ఉన్నారు, నా కాడ 2000 మంది స్ట్రెంత్ ఉంది, రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకుని సంపాదించాను నా పిల్లలకి గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో అని ఎన్నిసార్లు హెచ్ఎం గారు మొరబెట్టుకున్నా కూడా ఉన్నత అధికారులు కానీ పై గవర్నమెంట్ కానీ స్పందనే లేదు. మా స్థానిక ఎమ్మెల్యే సేదరెడ్డి గారు ఎన్నోసార్లు లెటర్ రాశారు, అయ్యా స్కూల్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి అరేంజ్ చేయండి టీచర్స్ని అని చెప్పినా కూడా స్థానిక ఎమ్మెల్యే మాటను కూడా మాట కూడా లెక్క చేయాలి గవర్నమెంట్, గత ప్రభుత్వం, ఇప్పుడు గవర్నమెంట్. తర్వాత ఈరోజు జరిగిన దానికి తల్లిదండ్రుల బాధ కానీ పేరెంట్స్ బాధ కానీ నిన్న చాలామంది ఎంతమంది ఇక్కడికి వచ్చి ఎంతమంది బాధపడినా, అయ్యో పెద్ద అయిపోయాడే, 9వ తరగతి చదువుతున్నాడే, బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లవాడు ఈ విధంగా జరిగింది అనవసరంగా తల్లిదండ్రులు కానీ వచ్చిన స్థానికులు కానీ చాలామంది బాధపడినారు. దీనికి వెంటనే స్పందించి మా స్థానిక ఎమ్మెల్యే గారు ఒక అంత కాంపన్సేషన్ ఇచ్చారు. ప్రధానంగా తీసుకుంటే ఒక బిడ్డని 14 సంవత్సరాలు కష్టపడి పెంచుకోవడం అంటే ఆ తల్లిదండ్రులకు ఆ బాధ అనేది తెలుస్తుంది. ఎంత కష్టపడి పెంచుకుంటారో, తిన్నారు తినకపోయారు అన్నా కూడా తమ బిడ్డలకు చదివించాలనేటువంటి ఉద్దేశంతో పంపిస్తారు. సో ఇక్కడ ఉండేటువంటి చిన్న నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేసినటువంటి ఈ నిర్మాణం వల్ల చనిపోయారని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా అసలు ఎక్కడ గోడ ఎక్కడి నుంచి ప్రాబ్లం వచ్చింది? రెంటల్ అది రెంట్లు కూడా అసలు యాక్చువల్గా ఇది కరెక్ట్గా కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఏమైనా చర్య తీసుకుంటుందా గవర్నమెంట్ లోపమని తెలియదు. రెంట్లు అయినప్పుడు భీమ్ లేకి అదే ఉంటే పడేది కాదు. అవును, ఓన్లీ ఒక ఇటుకరాయికి వాడబెట్టి దానిపైన 4 అడుగులు వేసి 3.5 అడుగు ఆ పక్క ఏమి సపోర్ట్ లేకుండా 6 అడుగు గోడ మీద ఉంటే అది ఎట్లా నిలబడుతుంది? ఇది ఇంజనీర్ లోపమా, కాంట్రాక్టర్ లోపమా, దీని మీద గవర్నమెంట్ లోపమా అనేది అధికారులు దాని మీద చర్య తీసుకోవాలి. 6 అడుగు ఉంటుంది చూడండి, 6 అడుగు గోడ మీద లెంటల్ పెట్టారు. 6 అడుగు ఉంటుంది అది చూడండి, 6 అడుగు ఆ కోసం ఈ కోసం మీద పెట్టి లెంటల్ పోసారు. ఈ లెంటల్ పోయడం వల్ల అదేమాత్రం కాపాడుతుంది దీన్ని. 6 అడుగు రాయి, దానివల్ల ప్రమాదం జరిగింది. గోడ కనకట్టుంటే సపోర్ట్ లేకపోవడం వల్ల జరిగింది. ఇది నాడు నేడు కిందంతా పేరెంట్స్ దీని కమిటీ మీద అంట. కాంట్రాక్ట్ ఎవడు ఇప్పుడు తెలియదు, ఎవరు కాంట్రాక్ట్ అంటే ఎవడో కాంట్రాక్ట్ ఇప్పుడు తెలియదు అంటారు. నాడు కింద పేరెంట్సే కట్టించారు, పేరెంట్స్ కట్టిన ఒక మేస్త్రికో ఇంకోటికో ఇస్తారు కదా వర్క్. కనీసం ఇన్ని రూములు ఒక్క రూమ్ పూర్తి చేయలేదంటే 5 సంవత్సరాల నుంచి ఎవరిని దీని మీద ఎవడు బాధ్యుడు? దీనికి బాధ్యుడు ఎవడు? 5 సంవత్సరాల నుంచి ఒక రూము పూర్తి చేయలేకపోయారంటే అసలు ఎంత నాసికరంగా ఎంత ఉంది చూడండి. అసలు సిమెంట్ ఉందా, ఇసుక? అది ఇప్పటికి తెలియదంటే
చూడండి సార్, గ్యాప్ చూడండి సార్ గోడకి దానికి ఇప్పుడు అవతల రూమ్ చూస్తారండి, పెట్టారు, ఊరికనే సపోర్ట్ పెట్టారు. అవతల రూమ్ చూడండి మొత్తం పొగలు నాసిరకంగా కట్టడం, నాడు నేడు ఇచ్చారు డబ్బులు. ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, టీచర్స్ తక్కువ ఉన్నారు. టీచర్స్ కానీ బాగా సరిగ్గా కానీ ఉంటే ఇక్కడ అంతా బాగా చేస్తుండేవాళ్ళు. సిమెంట్ ఇసుక కరెక్ట్ కాటు కడితే ఎట్టుంటుంది, ఊరికి తడితే లేచిపోతున్నది. అది క్యూరింగ్ చేయలే, క్యూరింగ్ కూడా చేయలే. ఇది ఎవరి లోపమా అనేది అది గవర్నమెంట్ తేల్చాలి. అధికారుల నిర్లక్ష్యమే గత ప్రభుత్వం జరిగిన ఇది చేసింది, గత ప్రభుత్వం చేసింది ఇదంతా. ఎవరి నిర్లక్ష్యం తెలియదు. ప్రాణం అయితే 14 సంవత్సరాల పండి ఒక దళితుడు పాప మా అబ్బాయి, ఒక ఎస్సీ, వాళ్ళు చదివించుకోలేక బయట వెంకటగిరి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి తెలుసు. కష్టపడి పిల్లల్ని పెంచుకొని స్కూల్కి చదివి బాగా ప్రైజ్ కూడా అవుతాడు అనుకుంటారు, కానీ ఈ విధంగా జరిగితే అట్ట సార్. వీళ్ళ అబ్బాయి కూడా ఫ్రెండ్ అంట అబ్బాయికి. మా అబ్బాయి ఫ్రెండ్ సార్. అబ్బాయి రాత్రి నుంచి జ్వరం వాడి గురించి ఏడుస్తా ఉండు, కళ్ళ ముందు జరిగింది అని చెప్పి. ఎలా జరిగింది బాధ చూడలేక వచ్చి. మీతో ఏమైనా చెప్పాడా, మీ బాబు ఏమైనా చెప్పాడా ఎలా జరిగింది? చెప్పు ఎవరు పైన ఉందంట, చెప్పు తీసుకుందామని చెప్పి పైకి ఎక్కాడు. పైకి ఎక్కాడంట సార్. వీళ్ళు పక్కన నిలబడుకో ఉన్నారంట. అమ్మింటిని పడిపోగానే పరిగెత్తుకుంటూ పోయి లేపారంట. సార్ వాళ్ళు కూడా వచ్చి లేపారు. హెచ్ఎం గారు మేర వాళ్ళు వచ్చి లేపి తీసుకొచ్చారు. అంబులెన్స్ కూడా ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేదా కొద్దిగా ఊపిరి ఉండింది. హెచ్ఎం గారు ఉన్న స్థానిక టీచర్స్ మాత్రం వెంటనే స్పందించి వాళ్ళే తీసింది. పేరెంట్స్ ఎవరు రాలప్పటికి వాళ్ళే తీసుకొచ్చి పిల్లలు తీసారంట. నిర్మాణం కదా, లోపం ఇదే కాంక్రీట్ నిర్మాణం లోపం వల్లే జరిగింది. కానీ గత 5 సంవత్సరాలు ఇది దత్తత తీసుకున్నాడు. ఎవరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకొని చేసిన తర్వాత ఆయన వల్ల ఇదంతా వచ్చింది, ఈ బిల్డింగ్లన్నీ. కానీ ఆయన వైడ్ అయిపోయిన తర్వాత ఆయనకు మంచి పేరు వస్తుందని దీన్ని ఆపినారు. ఆపిన తర్వాత ఇదంతా జరిగింది. అది కానీ ఆపుకున్నామంటే జరిగిపోయింది. అది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంచి పేరు వస్తుంది అని దానివల్లే దీన్ని ఆపినట్టున్నారు మేము అనుకుంటున్నాం. సార్ మీరు దాన్ని చూస్తారండి, కొద్దిగా పొగలు పక్కన ఉంది. పిల్లలకు సపోర్ట్ ఏం లేదు చూడండి సార్. సపోర్ట్ ఏం లేదు, ఊరికనే ఆడించి పెట్టారు. గోడ పడిపోకుండా అట్టున్నారు సార్. కొద్దిగా వెయిట్ పడినా కూడా పడిపోద్ది, రేపు స్లాబ్ వేసినా కూడా పడిపోద్ది ఆ బరువుకి. అవి ఎట్ట కట్టాడు కాంట్రాక్ట్ మేస్త్రి అర్థం కావట్లేదు. ఆ రూమ్ చూస్తున్నాను సార్, మీరు చూడండి. అది వాళ్ళంతా మీకు నాణ్యత ఎంత కనపడుతుంది, మీకే కనపడుతుంది. చూస్తుంటండి ఎంత అన్యాయంగా కట్టున్నారంటే. 14 సంవత్సరాలు ఒక దళితుడు సార్ పాపం చదివించుకోలేక వాళ్ళ బాధల వల్ల ఏడుపు వర్ణనాతీతం. అది అంటే వచ్చిన స్థానికులందరూ వాళ్ళు బాధపడమే. అది ఈ స్కూల్కి రాష్ట్రంలో హెడ్ మాస్టర్ సార్కి మంచి పేరు ఉంది కాబట్టి పిల్లకాయలు ఎక్కడెక్కడ పిల్లకాయలందరూ ఈ స్కూల్లో చేరుతున్నారు. కేవలం ఒక ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్మాణాన్ని అలాగే ఆపేసి దాన్ని ఫర్దర్ పనులు జరగనీయకుండా చేయడం. అట్లనే ఇక్కడ ఏదైతే కొంతమంది కమిటీ ఉన్నారో వాళ్ళు మిగతా కన్స్ట్రక్షన్ చేపట్టడం వల్ల ఇటువంటి జరిగిందంటారు, అంతేనా? ఓకే. సో మొత్తానికి ఎవరు చేశారు, ఎవరి లోపం అనేది పక్కన పెడితే ఈ లోపం కారణంగా ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. సో దీని మీద ఒక ఎస్సీ ప్రాణం అయితే బలైపోయింది. సో దీని మీద అయితే వెంటనే అధికారులు అయితే స్పందించారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కూడా స్పందించడం జరిగింది. ఆ కుటుంబానికి అదే ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 5 లక్షల రూపాయలు వెంటనే సొమ్ము కూడా ఇప్పించే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా డబ్బు అయితే నిండు ప్రాణాన్ని అయితే తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఆ తల్లిదండ్రులకు జరిగినటువంటి క్షోభ అయితే వర్ణాతీతం. సో దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఫర్దర్ భవిష్యత్తులో ఇటువంటి నిర్మాణాలు ఏవైతే ఉంటే జరగకుండా చర్యలు చేపట్టడం కానీ ఈ నిర్మాణాన్ని వెంటనే ఏ విధంగా మార్పులు చేసి చేపడతారో ఆ విధంగా చేసేటువంటి చర్యలు అయితే ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాల ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.